मैं मोहम्मद अब्दुल सलीम यूनिटी तेलंगाना ऑटो वेलफेयर एसोसिएशन का प्रेसिडेंट हूँ। आज जेसी की तरफ से जो ट्रांसपोर्ट मिनिस्ट्री का पुतला जलाने का जो प्रोग्राम किए थे, तो उसके लिए सभी ड्राइवर्स यहाँ पर आके नारायणगढ़ चौरस्ते पे इतिहास करें। हमारा एक ही डिमांड है, जो ऑटो को 12,000 रुपए देते बोले, 1 साल होने को आ रहा, कांग्रेस गवर्नमेंट आके जो 12,000 रुपए हमारा जो डिमांड है वो नहीं दिए, और 11 साल से मीटर का चार्ज नहीं बढ़ाए। और जो है ना, जब भी आरटीसी का बस का फेयर अगर बढ़ाना है तो इमीडिएटली बढ़ा देते, लेकिन ऑटो वाले का किराया बढ़ाने के लिए इनको बहुत तकलीफ होती। तो हम बोल रहे 11 साल से हमारे ऑटो का किराया नहीं बढ़ा। और दूसरी तरफ जो है ना, हमारे को ये महालक्ष्मी पतंगम के द्वारा जो है ना बस फ्री होने की वजह से ऑटो का कारोबार पूरा ही खत्म हो गया है। और 2 व्हीलर जो रैपिडो ओला उबर से जो बाइक चल रही है, उसकी वजह से भी हमारा बहुत कारोबार चलेगा। तो हम जो है ना गवर्नमेंट से डिमांड कर रहे हैं, इमीडिएटली 2 व्हीलर जो है ना उसको बर्खास्त करके और फ्री बस सिस्टम निकाल देके हमारे जो भी डिमांड से बुला के आप हल करना बोल के हम ट्रांसपोर्ट मिनिस्टर और सीएम रेवंत रेड्डी साहब को डिमांड कर रहे हैं मीडिया के थ्रू। విషయాలు మనం మాట్లాడడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది కాబట్టి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలపాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఈరోజు ఆటో జేఏసీ సంఘాలు ఏఐటీసీ, సిఐటియు, బిఆర్టీయు, అదేవిధంగా ఐఎఫ్టియు, టీయూసీఐ, అదేవిధంగా యూనిటీ తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ మొదలగు సంఘాలతోని జేఏసీలో ఈరోజు ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన డిమాండ్లు ఏ ఒక్కటి కూడా పరిష్కరించలేదు కాబట్టి ఆందోళన పడవడం మనం ఈ రోజు శాంతియుతంగా ప్రశాంతంగా నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆటో డ్రైవర్ల న్యాయమైన డిమాండ్ పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పి మేము వారిని కోరుతున్నాం. ఈ రోజు నిరసన కార్యక్రమంతో పాటు 24వ తారీఖు నాడు సుందర విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సు ఏర్పాటు చేశాం. దాంట్లో అన్ని పొలిటికల్ పార్టీల రాష్ట్ర అధ్యక్షులను పిలవడం జరిగింది. అది కూడా సక్సెస్ చేద్దాం. అప్పటి కూడా ప్రభుత్వం స్పందించకపోతే బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మందిని తరలించి చలో అసెంబ్లీకి పిలుపునివ్వాలని చెప్పి మన జేఏసీ నిర్ణయం చేయడం జరిగింది. అప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేస్తుందనే మనకు దృక్పథం ఉంది. ఏదేమైనా మన డిమాండ్లు 12,000 ఇవ్వాల్సిందే. అదేవిధంగా ఊబర్తో నడుస్తున్న, రాపిడ్తో నడుస్తున్న, అక్రమంగా నడుస్తున్న 2 వీలర్లో నిషేధించాలని, అక్రమంగా ఇక్కడ ఉన్న డ్రైవర్లే పర్మిట్ల నిబంధనలు ఉన్నాయని చెప్పి జిల్లాలో రిజిస్ట్రేషన్ తీసుకొచ్చి అక్రమ దంద చేస్తున్న ఆటోలను నిషేధించాలని చెప్పి, మీటర్ ఛార్జీలు పెంచాలని చెప్పి, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి, ఓలా ఉబర్ స్థానంలో ప్రభుత్వమే ఒక యాప్ తీసుకురావాలని చెప్పి తదితర డిమాండ్ల కోసం మనం ఈ రోజు నిరసన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దాంట్లో భాగంగానే మనం ఈ రాష్ట్ర కేంద్రంలో నారాయణగూడ చౌరస్తాలో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో బిఆర్టీ నుంచి మారయ్య గారు పాల్గొన్నారు, రాష్ట్ర అధ్యక్షులు. సిఐటి నుంచి అజయ్ బాబు గారు, డిఐసి నుంచి ప్రవీణ్ గారు, అదేవిధంగా మన ఐఎఫ్టీ నుంచి రాంరెడ్డి గారు, యూనిటీ తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ఎంఏ సలీం గారు, మిగతా తదితర నాయకులందరూ కూడా పాల్గొన్నారు. వారందరూ కూడా అందరూ ఒక్కొక్కరు 2 నిమిషాలు వాళ్ళ సంఘం తరఫున, ఎందుకంటే ట్రాఫిక్ లో ఉన్నాం, 5 నిమిషాల్లో దీన్ని ముగించాలని చెప్తూ ఇప్పుడు సలిమతో